Hi, hello. Today we'll discuss about the prepositions. Some prepositions like since, for. ఇవి ఎక్కడ వాడతాము? గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా ఆ వర్క్ కంటిన్యూ అవుతున్నప్పుడు వాడేటువంటి సమయంలో ఈ సిన్స్ ఫర్ని వాడతాం. మరి ఏంటి డిఫరెన్స్ అంటే సిన్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం అవుతుంది లేదా ఎగ్జాక్ట్ టైం అవుతుంది. ఫర్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది అనమాట. అంటే గతంలో ఒక పని స్టార్ట్ చేసి అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ మనము ఎగ్జాక్ట్గా పర్టికులర్గా పలానా టైంలో స్టార్ట్ అయ్యింది, పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా టైం చెప్తాం కదా, అప్పుడు సిన్స్ అనేది వస్తుంది. అలా కాకుండా అప్పటి నుంచి గతంలో ఇంత సమయంలో పీరియడ్ ఆఫ్ టైం అంటాము. అంటే ఇన్ని గంటల, ఇన్ని రోజుల, ఇన్ని సంవత్సరాల అని చెప్తాం కదా, అప్పుడు ఫర్ వస్తుంది అనమాట. ఇవి రెండు కూడా మనకి పర్ఫెక్ట్ టెన్స్లో వస్తాయి. పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ గుర్తుకు రావాలి. ఎస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ వచ్చాయంటే ఖచ్చితంగా అక్కడ సిన్స్ ఆర్ ఫర్ వాడాల్సిందే. సపోజ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ కెమిస్ట్రీ. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ కెమిస్ట్రీ సిన్స్ 2008 అని చెప్తున్నాము. నేను ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అంటున్నాము. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది అనమాట. చెప్పాలంటే మనం ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. సిన్స్ 2008 అని చెప్తున్నాం. ఎగ్జాక్ట్గా మనం పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాం ఇక్కడ, లేదా ఎగ్జాక్ట్ టైం మెన్షన్ చేస్తాం. ఎప్పటి నుంచి? 2008 నుంచి నేనే కెమిస్ట్రీ టీచ్ చేస్తున్నానని చెప్తున్నాను. అండ్ 2008లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుందన్నమాట. సో అలా గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్న వర్క్స్ అన్నీ కూడా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తాయి. ఇలాంటి సమయంలో మనము సిన్స్ లేదా ఫర్ వాడతాము. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాక్ట్గా మనం పాయింట్ ఎప్పటి నుంచి చెప్తున్నాం కదా, అక్కడ 2008 అనేది ఎగ్జాక్ట్గా పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ వచ్చింది. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 14 years. ఇక్కడ మనం పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నాము, ఎంత సమయం చెప్తున్నాము, ఎన్ని ఇయర్స్, ఎన్ని గంటలు చెప్తాం కదా, ఎంత లేదా ఎప్పటి నుంచి అంటే సిన్స్, ఎంత అంటే ఫర్. ఇదే గుర్తుపెట్టుకోవాలి మనము. సో సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ కర్నూల్ ఫర్ 10 years ఆర్ హీ హ్యాస్ బీన్ రైటింగ్ నావల్ సిన్స్ 9 AM. సో పొద్దున 9 o'clock నుంచి తను నావల్ రాస్తూనే ఉన్నాడు అని చెప్తాం కదా. సిన్స్ అంటే ఎగ్జాక్ట్గా మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేస్తున్నప్పుడు వాడాలి. ఫర్ అనేది ఎప్పుడు కూడా మనకి పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేస్తున్నప్పుడు వాడాలి. నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్, అమాంగ్ అని డిస్కస్ చేస్తాము. ఇక్కడ బిట్వీన్, అమాంగ్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. ఎక్కడెక్కడ వాడతాము వీటిని అంటే, బిట్వీన్ అనేది ఇన్ ద మిడిల్ ఆఫ్ టూ, రెండింటి మధ్య చెప్పాలనుకున్నప్పుడు బిట్వీన్ వస్తుంది. అమాంగ్ అనేది ఇన్ ద మిడిల్ ఆఫ్ మోర్ దాన్ 2 చెప్పాలనుకున్నప్పుడు అమాంగ్ వస్తుంది అనమాట. సపోజ్ గీతా సిట్స్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్ అంటాము. అమాంగ్ హర్ ఫ్రెండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? హర్ ఫ్రెండ్స్ అనేది ఇట్స్ నాట్ ఈక్వల్ టు 2, మోర్ దాన్ 2 ఉంటుంది మ్యామ్ చెప్పాలంటే. ఇట్ మేబీ ఎనీ నెంబర్, మనకు తెలియదు అక్కడ నెంబర్ చెప్పలేదు కాబట్టి అమాంగ్ వచ్చింది. సునీత డిస్ట్రిబ్యూటెడ్ చాక్లెట్స్ డాష్ హర్ ఫ్రెండ్స్ అంటున్నాము. ఎక్కడైతే మనకి ఎగ్జాక్ట్గా నెంబర్ మెన్షన్ చేయకుండా, పేర్లు మెన్షన్ చేయకుండా, అంటే నథింగ్ బట్ ఇన్ఫినిట్ చెప్తాం కదా, హర్ ఫ్రెండ్స్ అంటే అక్కడ ఎంతైనా ఉండొచ్చు, మనం వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్. అలాంటప్పుడు మనకి అమాంగ్ అనే ఒక ప్రిపోజిషన్ వాడతాం. అలా కాకుండా ఇలా థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, సీతా సిడ్స్ డాష్ నేహ అండ్ స్నేహ అని చెప్తున్నాం. ఇక్కడ ఇలాంటి టైంలో ఏమొస్తుంది? బిట్వీన్ వస్తుంది. ఎందుకు? ఇట్ షుడ్ బి బిట్వీన్ ద 2 కదా. 2 members కానీ 2 things మధ్య చెప్పాలనుకుంటున్నప్పుడు మనకి బిట్వీన్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ కన్ఫ్యూజ్ హియర్, మోహన్ స్టాండ్స్ బిట్వీన్ 20 friends అంటున్నాము. ఇక్కడ ఒక నెంబర్ మెన్షన్ చేస్తున్నాము అంటే అమాంగ్ రాదు, గుర్తుపెట్టుకోండి, బిట్వీనే వస్తుంది. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ ఆస్క్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓన్లీ. అక్కడ 2 కాదు కదా, మోర్ దాన్ 2, 20 కదా అనొచ్చు మీరు. అఫ్ కోర్స్ కరెక్టే, కానీ సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా నెంబర్ మెన్షన్ చేస్తే బిట్వీన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఇన్ఫినిటీ లాగా హర్ ఫ్రెండ్స్, పీపుల్ అలా ఉంటాయి కదా కొన్ని, అలాంటప్పుడు మాత్రం మనకి అమాంగ్ అనే ప్రిపోజిషన్ వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద బిట్వీన్ అండ్ అమాంగ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో చూద్దాము. మనం ప్రీవియస్ క్లాసులో 2 కూడా డిస్కస్ చేస్తాము, కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి సమ్ వర్డ్స్ లైక్ ప్రిఫర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలామందికి అనిపిస్తుంది హీ సీనియర్ దాన్ మీ అని చెప్తుంటారు కదా, దాన్ని వాడకూడదు. ఖచ్చితంగా వాడాల్సిన ప్రిపోజిషన్ ఏంటి? 2 అనే ప్రిపోజిషన్ వాడాలి. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీనా 2 టీనా కనిపిస్తుందిగా చెప్పొచ్చు మీరు, అఫ్ కోర్స్, కానీ ఇక్కడ వచ్చేది
టు టీ వస్తుంది. ఎప్పుడైనా ప్రిఫర్, సీనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ ఆర్ జూనియర్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా రావాల్సిన ప్రిపోజిషన్ టు. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, షీ ఈజ్ జూనియర్ to me, he is superior to me, not the than. So should you use only the to, not the than. So this is about the to preposition. Like next we will discuss